ఇక్కడ అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేలు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రతి ఒక్క గడపకి అవంతి శ్రీనివాసరావు తొక్కారు, ప్రతి సమస్యలు తెలుసుకున్నారు. ఈ అభివృద్ధి ఈ రోడ్లు వేయడం కారణమైన అవంతి శ్రీనివాసరావు గారే. ఆయన ఎమ్మెల్యే అయితే కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అందుకనే ఆయన ఆయన చెప్పిన ప్రతి మాకు ఇది కావాలి సార్, ఇది కావాలని అవంతి శ్రీనివాసరావు గారికి అడిగితే ప్రతిది కూడా మాట కొట్టకుండా అధికారులు పిలిపించి ఈయనకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు క్లియర్ చేయండి ఆయన తొందరగా పెట్టి సంతకం పెట్టి సైన్ చేసి వాళ్ళకి ఇస్తే ఇమీడియట్గా మాకు రోడ్లు, కళ్యాణ మండపాలు, మాకు కమిటీ హాళ్ళు అన్ని డెవలప్మెంట్ అయ్యాయి. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గురించి చెప్పాలి అంటే మీరు ఏమంటారు? గంటా శ్రీనివాసరావు గారి గత సంవత్సరంలో గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా చేశారు. ఎవరినాడు కూడా ఆయన ముఖం తెలియదు మాకు. మా వీధిలోకి రాలేదు, మా వార్డులోకి రాలేదు. ఆ యొక్క ఎందుకు ఊతోతు వర్షానికి వచ్చినప్పుడు 10 రోజుల తర్వాత వచ్చాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి ఏమయ్యా ఇప్పుడు వచ్చావా, ఇప్పుడు కనబడ్డామంటే నాకు ఫేవర్ ఉందని చెప్పి అప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మధ్యకారులకు అందరూ రేషన్ పంచి చేసుకుని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఊళ్ళో ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండి సమస్య తెలుసుకోవడం కానీ రావడానికి ఇంతవరకు మా ఎమ్మెల్యే ముఖమే తెలియదు.